హాయ్ అండి. 3 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ చూద్దామండి ఈ వీడియోలో. మెయిన్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ ఉందండి. 1 మీటర్ ఉంది. దీనికి లైనింగ్ అవసరం లేదు. నేను బాడీకి మాత్రమే లైనింగ్ వేస్తున్నాను, కాటన్ లైనింగ్. ఇదిగోండి ఫోల్డింగ్ ఉంది, డబుల్ ఫోల్డింగ్ ఉంది, క్లాత్ డబుల్ ఉంది. ఈ విధంగా 4 ఫోల్డింగ్ చేయాలి. బాడీకి లైనింగ్ క్లాత్ 4 ఫోల్డింగ్ చేయాలి. 3 ఇయర్స్ బేబీకి హైట్ వచ్చేసి 10.5 ఇంచులు, బాడీ హైట్ వచ్చేసి 10.5 ఇంచులు ఖర్చుతో సహా. బాడీ విడ్త్ వచ్చేసి 8 ఇంచులు. 8 ఇంచులు, 1 ఇంచు ఖర్చు వదులుతానండి. క్లాత్ కొంచెం లూజు టైట్ ఉంటే తర్వాత అయినా కుట్టిప్పుకోవచ్చు. ఇలాగే నెక్ షోల్డర్ కలిపి 4.5 ఇంచులు తీసుకోవాలి. నెక్ షోల్డర్ 4.5 ఇంచులు, ఆర్మ్ డౌన్ 4.5 ఇంచులు, ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఈ కార్నర్ మిడిల్లో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసి 1 ఇంచుకు మార్క్ చేయాలి. ఇలా ఆర్మ్ రౌండ్ తీయాలి. ఇప్పుడు వీళ్ళకి చెస్ట్ వచ్చేసి 7 ఇంచులు. 7 ఇంచులు, 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇక్కడ నడుము దగ్గర కూడా 7 ఇంచులు, ఈ 1 ఇంచు ఖర్చు కోసం అండి. నెక్ వచ్చేసి 2 ఇంచులు. నెక్ హైట్ వచ్చేసి 3.5 ఇంచులు, బ్యాక్ ఫ్రంట్ 3.5 ఇంచులు. ఈ విధంగా లైన్ డ్రా చేసి రౌండ్ నెక్ అండి. ఏ నెక్ అన్నా డిజైన్ కావాలంటే ఇందులో డ్రా చేసుకోవాలి. నేను రౌండ్ నెక్ పెడుతున్నాను. ఇప్పుడు ఎలా మార్క్ చేసామో అలా కట్ చేయాలి. ఈ చివర ఖర్చు సైడ్ వచ్చేసరికి 1/2 ఇంచు క్లాత్ కట్ చేయాలి. అంతేనండి. బ్యాక్ ఫ్రంట్ కటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్, ఇప్పుడు బాడీ పార్ట్ కటింగ్ అయింది. ఇప్పుడు బాటము, మెయిన్ క్లాత్ బాటమ్ హైట్ ఎంత తీసుకోవాలి చూడండి. ఈ క్లాత్ వచ్చేసి బాటమ్ పార్ట్కి 4 ఫోల్డింగ్స్ ఉన్నాయండి. ఇదిగోండి 1 2, ఇక్కడ 2, 4 ఫోల్డింగ్స్ ఉంది. బాటమ్ పొడవు వచ్చేసి 17 ఇంచులు పెట్టుకుంటున్నాను. బాటమ్ పొడవు 17 ఇంచులు. బాటం పొడవు వచ్చేసి 17 ఇంచులు. విడ్త్ వచ్చేసి 15 ఇంచులు ఉంది. విడ్త్ 15 ఇంచులు, 4 ఫోల్డింగ్స్ సరిపోతుందండి లెంత్ వచ్చేసి. ఇప్పుడు బాడీ పార్ట్, మెయిన్ క్లాత్ బాడీ పార్ట్ కట్ చేద్దాం. డబుల్ ఫోల్డింగ్ ఉంది క్లాత్ వచ్చేసి. మనము ఇందాక కట్ చేసుకున్న బాడీ పార్ట్ ఈ క్లాత్ పైన పెట్టాలి.
పెట్టి చుట్టూ కట్ చేయాలి. ఈ క్లాత్ ఎంతైతే ఉందో అంత కట్ చేయాలి. ఇప్పుడు బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ కటింగ్ అయింది. ఇది సైడు నాడలు కట్టుకోవడానికి కావాలి కదండి, దానికోసం 3 ఇంచులు ఉండాలి. వెడల్పు వచ్చేసి 3 ఇంచులు, పొడవు వచ్చేసి 11 ఇంచులు ఉంది. నాకు ఇదే క్లాత్ మిగిలింది. ఇందులో హ్యాండ్స్ కట్ చేస్తానండి. ఈ విధంగా హ్యాండ్స్ నార్మల్గా బ్లౌజ్కి మనం హ్యాండ్స్ ఇలా కట్ చేస్తాం ఆ విధంగా ఫోల్డ్ చేయాలి. 4 ఫోల్డింగ్స్. ఈ బ్యాక్ పార్ట్ ఈ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చూద్దాం. 7.5లోంచి 1 ఇంచు తగ్గించాలి. 6.5 ఇంచులు ఉండాలి. కింద హెచ్చు తగ్గులు కట్ చేయాలి. ఈ విధంగా కింద ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేయాలి. వెడల్పు వచ్చేసి మనకు 6.5 కావాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చుతో సహా 4 ఇంచులు పెడుతున్నాను. హ్యాండ్ పొడవు ఖర్చులతో 4 ఇంచులు. ఇదే 4 ఇంచులు ఇటువైపు కూడా మార్క్ చేయాలి. ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచులు పెడుతున్నాను. ఖర్చు కోసం 1 ఇంచు వదిలాం కదా మనం బ్యాక్ పార్ట్ లైనింగ్ కట్ చేసుకున్నప్పుడు, ఖర్చు కోసం 1 ఇంచు వదలాలి. డౌన్ వచ్చేసి ఇలా 2 ఇంచులు తీస్తున్నాను. మనము డౌన్ ఎలా తీయాలి ఫ్రాక్స్ కంటే ఇలా పెట్టాలండి. టోటల్ హైట్ వచ్చేసి 4 ఇంచులు ఉంది కదా, 4 ఇంచులో ఈ విధంగా మిడిల్లో మార్క్ చేయాలి. 5 ఇంచులు ఉంటే 2.5కు మార్క్ చేయాలి. ఇప్పుడు ఖర్చు వచ్చి 1 ఇంచు. హ్యాండ్ షేప్ కోసం అండి ఈ విధంగా 1 ఇంచుకు మార్క్ చేయాలి. ఈ మార్కింగ్ ఖర్చు మార్కింగ్ ఉంది కదా అక్కడ వరకు ఇలా హ్యాండ్ షేప్ తీయాలి. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్, చూడండి. ఇదే వీడియోలో స్టిచ్చింగ్ వీడియో పెడతాను. 1 సైడ్ లోతు తీయాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు 1 సైడ్ లోతు తీద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ముందైతే లైనింగ్ మెయిన్ క్లాత్, బాడీకి లైనింగ్ వేస్తున్నాను కాబట్టి లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేయాలి. ఈ విధంగా లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేయాలి. ఈ విధంగా లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేయాలండి. ఈ విధంగా లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేయాలండి. జాయిన్ చేసి మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత బ్యాక్ డాట్స్, ఇది ఫ్రంట్ డాట్స్ స్టిచ్ చేయాలి. 1/2 ఇంచు బ్యాక్ డాట్స్, ఫ్రంట్ డాట్స్ ఇలా స్టిచ్ చేయాలండి. ఇప్పుడు వచ్చేసి గల్లపట్టి స్టిచ్ చేయాలి. షోల్డర్ జాయిన్ చేసి ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేయాలండి. 1/2 ఇంచు మార్జిన్తో షోల్డర్ జాయిన్ చేసి గల్లపట్టి స్టిచ్ చేయాలి. గల్లపట్టికి క్రాస్ పీసెస్ కట్ చేసి స్టిచ్ చేయాలండి. ఇప్పుడు క్రాస్ పీసెస్ కట్ చేద్దాం. ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండాలి. గల్లపట్టికి క్రాస్ పీసెస్ 1.5 ఇంచు వెడల్పు ఉండాలి. ఇవి ఒకదానికొకటి జాయిన్ చేయాలి. ఈ విధంగా క్రాస్గా కట్ చేసి ఇలా జాయిన్ చేయాలి. జాయింట్ కూడా క్రాస్గా జాయిన్ చేయాలండి. ఈ విధంగా జాయిన్ చేసి
ఇప్పుడు గల్లపట్టి ఎలా స్టిచ్ చేయాలి అంటే ఈ రాంగ్ సైడ్ కనబడుతుంది కదా, ఈ రాంగ్ సైడ్ పైవైపు రావాలి. షోల్డర్ జాయిన్ చేయాలండి. షోల్డర్ జాయిన్ చేశాక గల్లపట్టి వేయాలి. ఈ రాంగ్ సైడ్ ఇలా పైవైపు ఉండాలి. విధంగా పెట్టి 1/2 ఇంచు మార్జిన్తో చుట్టూ స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసి లోపలికి ఫోల్డ్ చేసి క్లాత్ స్టిచ్ వేయాలి. ఈ ఖర్చు కనబడకుండా లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ 2 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ చేయాలి. మిడిల్లో స్ట్రైట్గా ఈ విధంగా క్లాత్ ఫోల్డ్ చేసి ఇలా మిడిల్లో 2 ఇంచెస్కు మార్కింగ్ చేయాలి. ఈ విధంగా 2 ఇంచెస్కు మార్కింగ్ చేసి ఈ క్లాత్ వచ్చేసి ఇట్లా సైడ్కు ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలండి. 1 ఫోల్డింగే విధంగా స్టిచ్ చేసి దీనిపైన 2 ఇంచెస్ వరకు ఇలా మిడిల్లో స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసి ఈ క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఇలా క్లాత్ జాయిన్ చేయాలి. జాయిన్ చేసి క్లాత్ లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలండి. ఇక్కడ ఈ చివరన స్టిచ్ వేసేయాలి. ఈ విధంగా గల్లపట్టి వేయాలండి. వేసి నెక్ చుట్టూ ఈ విధంగా టక్స్ పెట్టాలి. ఇలా టక్స్ పెడితేనే మన క్లాత్ ఈజీగా ఫోల్డ్ అవుతుంది. ఈ విధంగా స్టిచ్ చేయాలి. క్లాత్ మొత్తం ఫోల్డ్ చేయకూడదు. ఇలా మనము ఎమింగ్ పట్టి బ్లౌజ్కి ఎమింగ్ పట్టి ఎలా ఫోల్డ్ చేస్తాం అలా ఫోల్డ్ చేయాలి. కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇలా తింపి ఇంకొక స్టిచ్ వేయాలి. అందుకని కొంచెం ఎక్స్ట్రా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. ఇలా గల్లపట్టి స్టిచ్ చేయాలండి. ఇప్పుడు ఈ నెక్ పట్టి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి 1/2 ఇంచు మార్జిన్ 1/2 ఇంచు క్లాత్ ఉంటుందండి. నెక్ పట్టి వచ్చేసి ఇంకొక స్టిచ్ వేయాలి, లేదా ఎమింగ్ అనే చేయాలి. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేశాను నేను. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ 1 సైడ్ ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసి ఫ్రంట్ సైడు 1/2 ఇంచు క్లాత్ లోతు తీయాలండి. 1/2 ఇంచు లోతు తీసి ఏ హ్యాండ్ లోతు తీసింది ఫ్రంట్ సైడ్ రావాలి కదా, ఏ హ్యాండ్ ఎటువైపు రావాలో చెక్ చేసుకొని హ్యాండ్ జాయిన్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా హ్యాండ్స్ 1 సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఇది లోతు తీసిందండి. 1/2 ఇంచు లోతు తీసినాను. లోతు తీసిన సైడ్ ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చెక్ చేయాలి. చెక్ చేసి లోతు తీసింది ఫ్రంట్ సైడ్ రావాలి కాబట్టి ఈ విధంగా షోల్డర్ జాయింట్స్ దగ్గర మనము హ్యాండ్కి మిడిల్లో టక్స్ పెట్టాము కదా, ఈ టక్స్ షోల్డర్ జాయింట్స్ దగ్గర పెట్టి 1/2 ఇంచు మార్జిన్తో హ్యాండ్ జాయిన్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా హ్యాండ్ జాయింట్స్ చేయాలండి. ఇప్పుడు వచ్చేసి బాటమ్ పార్ట్. బాటమ్ పార్ట్ ఈ విధంగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టాలి. మనకు ఈ బాడీ పార్ట్ ఎంత ఉందో అంత వచ్చేలా ఫ్రిల్స్ పెట్టాలండి. ఫ్రిల్స్ పెట్టి జాయిన్ చేసేయాలి. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టాలి. చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి 2 సైడ్లకి. మనకు బాడీ పార్ట్ ఎంత ఉందో అంతా వచ్చేలా ఫ్రిల్స్ పెట్టుకొని ఈ విధంగా జాయిన్ చేసేయాలి. ఇలా జాయిన్ చేయాలి. ఈ విధంగా జాయిన్ చేయాలండి. ఇప్పుడు నాడలు బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి నాడలు ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసి డోరీ ఎలా తీస్తాం అలా తీసి ఇక్కడ జాయిన్ చేయాలి. బాటమ్ పార్ట్ కాదు, బాడీ పార్ట్కి ఇక్కడ జాయిన్ చేయాలి. ఇటువైపు అటువైపు బ్యాక్ సైడ్ వచ్చేలా.
నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఫిట్టింగ్ అండి. ఈ నాడలు పెట్టి సైడ్ జాయింట్స్ చేయాలి. త్రీ ఇయర్స్ బేబీకి అండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. హైట్ కూడా సరిపోద్ది. 3-4 ఇయర్స్ వరకు వేయొచ్చండి. ఫ్రాక్ వచ్చేసి ఇక్కడ బటన్ పెట్టినాను. థ్యాంక్ యూ అండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోస్. థ్యాంక్ యూ అండి.